న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెం గ్రామంలో వర్తకుల వీధిలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి 74వ సంవత్సర గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా శనివారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో తీన్మార్ డప్పులతో అంగరంగ వైభవంగా గ్రామ పురవీధుల మీదుగా గౌతమి గోదావరి నది వరకు ఊరేగింపు సాగించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ బ్రహ్మత్వంలో నవరాత్రులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా జనసేన యూత్ సభ్యులు ప్రజలందరూ సనాతన ధర్మం వైపు నడవాలని భక్తులందరికీ టీషర్టులపై వినాయకుడి బొమ్మ వేసి వారి భక్తిని వెలుగు చూపారు. అనంతరం నవరాత్రులు స్వామివారి పూజలు అందుకున్న లడ్డూను నరహరిశెట్టి నాగధనరాజ్ 40,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెం గ్రామంలో వర్తకుల వీధిలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి 74వ సంవత్సర గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా శనివారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో తీన్మార్ డప్పులతో అంగరంగ వైభవంగా గ్రామ పురవీధుల మీదుగా గౌతమి గోదావరి నది వరకు ఊరేగింపు సాగించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ బ్రహ్మత్వంలో నవరాత్రులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా జనసేన యూత్ సభ్యులు ప్రజలందరూ సనాతన ధర్మం వైపు నడవాలని భక్తులందరికీ టీషర్టులపై వినాయకుడి బొమ్మ వేసి వారి భక్తిని వెలుగు చూపారు. అనంతరం నవరాత్రులు స్వామివారి పూజలు అందుకున్న లడ్డూను నరహరిశెట్టి నాగధనరాజ్ 40,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటున్నామ్మా. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. భయపడతాను ఇటువంటి సేవా కమిటీ వారు ప్రతి కార్యక్రమము ముందు నుంచి నడిపించాలని మా లక్ష్మీ గణపతి వస్త్ర సంఘం తరఫున మరీ కోరిపాదిస్తున్నాం. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. స్వామివారి 74వ మహోత్సవ సందర్భంగా, నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు లక్ష్మీ గణపతి స్వామివారి వర్తక సంఘం మరియు సనాతన ధర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరిపారు. మన తాళ్లరేవు మండలం మన కాపులపాలెంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి 74వ నవరాత్రులు పూజ చేసుకుని ఈరోజు మన కాపులపాలెం
శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం వారిసే బ్రహ్మాండమైన స్వామివారి నిమజ్జన కార్యక్రమం తాళ మేళాలతో అంగరంగంగా ఈ కార్యక్రమం జరగబడుతుంది. ఈ వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఈ లక్ష్మీ గణపతి వర్తక సంఘం వారిని, అలాగే మన యూత్ సేవా కార్యక్రమం వారిని ఈ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎల్లవేళలా సదా రక్షించి ఇడిపేట కార్యక్రమంకు ఎంతో ముందుకు తీసుకెళ్లాలని మరీ కోరుపాదిస్తూ ఈ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఇంకా ముందుకు వెళ్ళాలని మరీ కోరుపాదిస్తూ శ్రీ గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా స్వామివారి నిమజ్జన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా స్వామివారి నిమజ్జన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజులు విశేషమైన పూజలు అందుకున్న 105 కేజీల లడ్డూను పాట నిర్వహించగా పొట్నూరి శ్రీనివాస్ 74,000 రూపాయలకి కైవసం చేసుకున్నారు. ఆలయ అర్చకులు కోనబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, యువత పాల్గొన్నారు. गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, जय गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया.
కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 17వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 17వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు కొనబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ బ్రహ్మత్వంలో 9 రోజులు ఘనంగా గణపతి స్వామి వారితో పాటు పూజలు అందుకున్న స్వామివారి లడ్డూను కనకాల సత్తిబాబు 1,15,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి లడ్డూ పాటలో పాల్గొనే భక్తులు స్వామివారి లడ్డూ ప్రసాదం పాటలో పాల్గొనే భక్తులు ఆ అమౌంట్ ను 40 రోజుల్లో కంటి వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాదాన్ని కనకాల సత్యబాబు గారు 1,15,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమాలు గణేష్ మహారాజుకి 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 పర్లే పర్లే అన్నీ కలిపండి మొత్తం అన్నీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సుంకరవారి వీధిలో కొలువై ఉన్న శ్రీ బాలగణపతి స్వామి వారి 12వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా శనివారం నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సుంకరవారి వీధిలో కొలువై ఉన్న శ్రీ బాలగణపతి స్వామి వారి 12వ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా శనివారం నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 4,000 మంది భక్తులకు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ అర్చకులు దాగుపాటి ప్రసాద్ ఆచార్యులు బ్రహ్మత్వంలో నవరాత్రులలో సుంకర వీర గోపాలం శ్రీమతి వరలక్ష్మి దంపతుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులు కేశవమూర్తి సాంబశివరావు గారు బాలగణపతి స్వామి వారికి 100 రూపాయలు విరాళం ఇచ్చి ఉన్నారు కావున వారి కుటుంబాన్ని కూడా బాలగణపతి స్వామి వారు నెల సదా రక్షిస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం.
మరీ కోరి ప్రార్థిస్తున్నాం. శంకరపాలెం రామాలయ వీధిలో వేసిన శ్రీ బాలగణపతి 12వ నవరాత్రి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం ఉన్నది కావున భక్తులందరూ కూడా వచ్చి భోజనం అని చేసి ఏర్పాటు చేయబడుతుంది కావున వచ్చి అందరూ కూడా వెళ్ళవలసింది కోరుతున్నాం. ఆలయ అర్చకులు గారు మా కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసి ఆయన పెట్టుకున్నాం. మేము బాలగణపతి శంకర గోపి గారి ప్రోత్సాహంతో పెద్దలందరూ కూడానే గోపిరెడ్డి శివయ్య గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో కుర్రోళ్ళు అందరూ కూడా కళలు ఏర్పాటు చేసుకుని చిన్నప్పటి నుంచి కూడా 12 సంవత్సరాలు అయింది. ఈ రోజున మాకు ప్రతి ఒక్కరు ప్రోత్సాహం ఉండటం వల్ల మేము ఇంతవరకు వచ్చాము. పీటల మీద కూర్చున్నవారు శంకర గోపాలకృష్ణ గారు, వీరగోపాలం గారు, లావకుమారి దంపతులు. శంకరపాలెం శంకరవారి వీధి రామాలయం దగ్గర మనం వేసిన మన బాలగణపతి 12వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం మరియు ఊరేగింపు కూడా ఏర్పాటు చేసాం. ఈ అన్నదాన సమారాధన కార్యక్రమానికి భారీగా వచ్చి అందరూ కూడా భక్తులందరూ కూడా బాగా పాల్గొని ఈ అన్నప్రసాదం స్వీకరించి ధరించి వెళ్ళినారు. కావున ఇప్పుడు ఊరేగింపు కూడా 2 గంటలు జరుగుతుంది. భారీ ఊరేగింపు జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సహకరించిన భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ బాలగణపతి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతిసారి కూడా జరగాలని కోరుకుంటూ బాలగణపతి ఆశీస్సులతో అంతా సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం. బాలగణపతి నవరాత్రుల్లో మన ఈ పీటల మీద కూర్చున్న దంపతులు మన శంకర వీరగోపాలం గారు, లావకుమారి దంపతులు ఈ 9 రోజులు కూడా నవరాత్రి సందర్భంగా భారీ ఈ రోజు పూజా క్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది. ఆ దంపతులకు కూడా మీ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వలిబాబా ఆధ్వర్యంలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు పర్యవేక్షణలో మనమిత్ర యాప్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం, యాప్ వల్ల ఉద్దేశం వివరిస్తూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి బద్రి, మర్రి అశోక్, గుంటముక్కల విష్ణు, నాగబొత్తుల బాలకృష్ణ, కోరుకొండ రవీంద్ర, పాఠశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వలిబాబా ఆధ్వర్యంలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు పర్యవేక్షణలో మనమిత్ర యాప్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం, యాప్ వల్ల ఉద్దేశం వివరిస్తూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి బద్రి, మర్రి అశోక్, గుంటముక్కల విష్ణు, నాగబొత్తుల బాలకృష్ణ, కోరుకొండ రవీంద్ర, పాఠశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్
తాళరేవు మండల ఉప్పంగల గ్రామంలో సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన అతి పురాతన ఆలయం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆధునీకరణ పనుల పేరుతో ఈవో సోమరాజు నిర్లక్ష్యంగా పచ్చని కాపు కాసే 11 కొబ్బరి చెట్లను నరికించే కాకినాడ జిల్లా తాళరేవు మండల ఉప్పంగల గ్రామంలో సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన అతి పురాతన ఆలయం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆధునీకరణ పనుల పేరుతో ఈవో సోమరాజు నిర్లక్ష్యంగా పచ్చని కాపు కాసే 11 కొబ్బరి చెట్లను నరికించే సమాచారం. నిర్లక్ష్యంగా పచ్చని కాపు కాసే 11 కొబ్బరి చెట్లను నరికేయించారంటూ సమాచారం అందడంతో స్థానికులు గుడి వద్దకు వచ్చి నిలదీయడంతో నీళ్లు నమిలే పరిస్థితి. 4,10,000 రూపాయలతో ఆన్లైన్లో టెండర్ దక్కించుకుని ఆలయం చుట్టూ కాంక్రీటు సపటా నిర్మించుకొంటకు ఆమోదం పొంది పచ్చని చెట్లను నరికేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చి వెళ్ళిపోతున్నారు. తర్వాత వెనక వెళ్ళిపోయి చదువుకునేదంట వెనక ప్రేమ ఇలా చదువుకోవచ్చు. చెప్తుంటే ఆయన చుట్టూ ఆ పక్కన కూడా ఇది ఎవరో పూజ వస్తారండి. నేను బాధ్యత ఆ తప్ప నేనే చెప్తాను. మొక్క తీసే వల్ల మనకి 10,000 నష్టం తప్ప ఇందులో 10,000 ఆదాయం లేదా 100-200 ఆగే తప్ప నేను బాధ్యత ఆ తప్ప నేనే చెప్తాను. మొక్క తీసే వల్ల మనకి 10,000 నష్టం తప్ప ఇందులో 10,000 ఆదాయం లేదా 100-200 ఆగే తప్ప. బీ న్యూస్కి మరియు టీవీ పైకి వై న్యూస్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు వంగా త్రిమూర్తులండి. నేను ఉప్పంగల గ్రామ నివాసిని. ఇది ఎంతో పురాతనమైనటువంటి టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి దాత కొంతమంది కలిసి కొబ్బరి చెట్లు వేయడం జరిగింది. ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా మంచి కాపులో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సపట బ్రహ్మాండంగా ఉంది. ఈ సపట ఈ విధంగానే కూడా దీన్ని చెడగొట్టవలసిన అవసరం లేదు. ఇలా కావాలని ఈ సపటా అనే పేరుతో కొత్త సపటా చేయించాలనే పేరుతో ఈ 11 కొబ్బరి చెట్లు పడగొట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈ సపటా చేయించడంలో చాలా గోల్మాల్ జరుగుతుందండి. గవర్నమెంట్ వారు దీనికి పైనటువంటి అధికారులు ఇమీడియట్గా స్పందించి దీనిపై యాక్షన్ తీసుకుని మా ఉప్పంగ గ్రామానికి ఈ గుడికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తాళరేవు మండలం సుంకరపాలెం జెడ్పీ హై స్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వెంకటలక్ష్మి పర్యవేక్షణలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు సమక్షంలో టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సుంకరపాలెం పాఠశాల నుండి పెద్దింటి శ్రీనివాస్ ఎంపిక అయ్యి అవార్డు తీసుకొని ఈ సందర్భంగా అవార్డు గ్రహీతకు గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు చేతుల మీదుగా సత్కరించారు. వీరి వెంట ఎన్డీఏ కూటమి నాయకులు నాగాబత్తుల బాలకృష్ణ, కొమ్మిరెడ్డి బద్రి, మర్రి అశోక్, గుంటముక్కల విష్ణు, కోరకొండ రవీంద్ర, కూటమి నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం జెడ్పీ హై స్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వెంకటలక్ష్మి పర్యవేక్షణలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు సమక్షంలో టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సుంకరపాలెం పాఠశాల నుండి పెద్దింటి శ్రీనివాస్ ఎంపిక అయ్యి అవార్డు తీసుకొని ఈ సందర్భంగా అవార్డు గ్రహీతకు గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు చేతుల మీదుగా సత్కరించారు. వీరి వెంట ఎన్డీఏ కూటమి నాయకులు నాగాబత్తుల బాలకృష్ణ, కొమ్మిరెడ్డి బద్రి, మర్రి అశోక్, గుంటముక్కల విష్ణు, కోరకొండ రవీంద్ర, కూటమి నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వెళ్ళిన తర్వాత సారు కూడా వెంటనే మన పాఠశాలకు ఇచ్చేసి ఉన్నారు. సో ఈ యొక్క మనం ఇక్కడ అందరూ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మరి సర్పంచ్ గారిని రావాల్సిందిగా మరి ఆశీర్వాదాలు అలాగే రాష్ట్రపతిగా చేసినటువంటి మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి అధ్యాపకులుగా పనిచేశారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మరి మన చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను గౌరవించాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా నేను సెప్టెంబర్ 5 మరి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి అందులోనే భాగంగా మరి మా స్కూల్ నుంచి మరి లెక్కలు చెప్పినటువంటి మాస్టర్ గారు పెద్దింటి శ్రీనివాస్ గారు, పంచాయతీ సెక్రటరీ గారికి, అదేవిధంగా చేసినటువంటి ప్రముఖులందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు కూడా మరి నా ఆశీస్సులు తెలియజేస్తూ సెప్టెంబర్ 5 మరి టీచర్స్ డే సందర్భంగా జరిగినటువంటి సెలబ్రేషన్స్లో
ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిని మా పాఠశాల నుంచి సెలెక్ట్ చేయడం అనేటువంటిది మాకు చాలా గర్వకారణం. ఈ గ్రామంలో మరి జిల్లాలోనే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఇక్కడ పనిచేస్తున్నాడంటే మరి విద్యార్థులందరూ కూడా మరింత బాధ్యతతోటి మరి మీరు విద్యాభ్యాసం చేయించాల్సి ఉంటుంది, మీరందరూ కూడా చేయాల్సి ఉంటుంది. సో మరి సెప్టెంబర్ 5 అనేది ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయులు మరి జాతిని నిర్మించడానికి వాళ్ళు ముందుంటారు. ఎప్పుడైనా సరే మరి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి సమాజం ఏర్పడాలంటే అది ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుంది. ఒక ఉత్తమమైనటువంటి సామ్రాజ్యాన్ని కూడా మరి నెలకొల్పినటువంటి ఘనత ఎవరిదంటే ఆ చరిత్ర అంతా కూడా మరి ఉపాధ్యాయులే. అటువంటి ఉపాధ్యాయులు తరగతి గదులంతా కూడా మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనేది ఆలోచించి మరి తరగతి గదిలోనే పిల్లల యొక్క మరి భవిష్యత్తుని వాళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. మరి వారి యొక్క సంరక్షణలో వారి యొక్క గైడెన్స్లోనూ మరి పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని చెప్పి అహర్నిశలు మరి శ్రమిస్తూ ఉపాధ్యాయులందరూ కూడా మరి కష్టపడుతూ మరి భారత పౌరులను ఎప్పటికప్పుడు మరి తయారు చేస్తూ సమాజాన్ని ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని ప్రపంచంలోనే మన దేశాన్ని అగ్రదేశాల నడుమ నిలిపేలాగా ఎప్పుడు కూడా కంకణం కట్టుకొని జాతి రక్షణకు ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటారు. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల వృత్తిని మరి మేము కూడా మరి చేస్తున్నందుకు ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ మా పాఠశాలకు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం అనేటువంటి మరి అది పెద్దింటి శ్రీనివాస్ గారికి రావడం అనేటువంటి చాలా గర్వకారణం. నిజంగా మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జిల్లాలోనే ఒక గుర్తింపు అనేది శంకరపాలెం గ్రామానికి వచ్చింది, పాఠశాలకు వచ్చింది. మరి అటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నందుకు మన మధ్య ఉండినందుకు మరి వారిని గౌరవించడానికి మరి ఇక్కడ అందరూ కూడా గ్రామ ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. మరి వారికి కూడా కాకినాడ జిల్లా తాళరేవు మండలం వేమవరం గొర్రిపూడి పొలిమేర కాలువ వద్ద పుణ్యమంతుల పాకిర్రావు సెంటర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం వేమవరం గొర్రిపూడి పొలిమేర కాలువ వద్ద పుణ్యమంతుల పాకిర్రావు సెంటర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు స్టీలు ప్లేట్లలో భోజనాలను వడ్డించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు మాట్లాడుతూ వేమవరం గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా మార్చే లక్ష్యంలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. గ్రామంలో జరిగే శుభ అశుభ కార్యక్రమాల్లో ఇచ్చే విందు భోజనాలకు పంచాయతీ ద్వారా స్టీల్ ప్లేట్లను అందజేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గి ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నామన్నారు. ఇదే పద్ధతిని దేశం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల సత్యబాబు, శ్రీకాల సత్యబాబు, మందాల సత్యబాబు, వైటీఆర్, దయ్యాల సత్యబాబు, గండి కృష్ణ, వార్డు సభ్యులు పి సీను, వైభవాని తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఈ ప్లేట్లో వస్తున్నారు కదా కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడో ఒకటో రెండో క్యాన్సర్ గురించి వినేవాళ్ళం. కాకపోతే ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లు బాగా ఎక్కువగా పెరగడానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొక కారణం, ప్లాస్టిక్ వాడకం కారణం అని చెప్పేసి రీసెర్చ్లో తెలిసింది. దాన్ని నిర్మూలించడంతో పాటుగా మన డ్రైన్లు కట్ట పూర్తిగా అది తీతకి కూడా ఎక్కువ ఈ ప్లేట్లన్నీ పడేయడం వల్ల ఇవి మళ్ళీ ఆవులు అవి తినడం వల్ల వాటి యొక్క జీవాలు, మూగ జీవాలకు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యం కోసం, జంతు జీవాల ఆరోగ్యం కోసం ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి మన సర్పంచ్ గారు అయితే ఒక కొత్త వరవడిని సృష్టించారు. ఇది అందరూ ఆదర్శంగా తీసుకుని అన్ని పనులు పాటించినట్లయితే మనం ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి సర్పంచ్ గారు వేశారు. ఈయన్ని పూర్తిగా తీసుకుని మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను కూడా స్టీల్ వాటర్ బాటిల్ వాళ్ళ పేరు మీద వేసి డొనేట్ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. సో
ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా ఇస్తున్నటువంటి మన సూర్యబాబు గారికి ఇప్పుడు కూడా ఎల్లవేళ గ్రామస్తులందరూ అండగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలను మరింత ముందుగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జీ వేమవరం. మా స్కూల్ పేరు ZPPH హై స్కూల్. జీ వేమవరం. ప్లాస్టిక్ ప్లేట్లో తింటుంటే మన ఆరోగ్యానికి హానికరం. అందుకనే మన సర్పంచ్ గారు స్టీల్ ప్లేట్ని ఉపయోగించడానికి ఇస్తున్నారు. సర్పంచ్ గారు ఎక్కడ భోజనాలు జరిగినా అన్ని చోట్లకి ఇవి ఇస్తారు. మనం వీటిలోనే తినాలి. థ్యాంక్ యూ సర్పంచ్. నమస్కారం అండి, నా పేరు ఎం శివప్రసాద్. నేను జీవేమవరం పంచాయతీ PSHM నేను. ఈరోజు మా గ్రామంలో ఒక వినూత్నమైన కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే మన ఊర్లో అన్ని ఇళ్ళలోనూ ఫంక్షన్లు జరుగుతుంటాయి. అందరూ సాధారణంగా పేపర్ ప్లేట్లు వాడుతుంటారు. కానీ ఆ పేపర్ ప్లేట్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, పర్యావరణం కూడా దెబ్బతింటుంది. అందుకని మా సర్పంచ్ గారు వినూత్నమైన ఒక ఆలోచన చేశారు. ఏంటంటే ఆయన సొంత నిధులతో ఒక 2000 స్టీల్ ప్లేట్లు కొని పంచాయతీలో ఉంచుతున్నారు. వాటిని ఎవరింట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు పట్టుకెళ్ళి వాడుకోవచ్చు. వాటి క్లీనింగ్ బాధ్యత కూడా పంచాయతీ చూసుకుంటుంది. దీనివల్ల పేపర్ ప్లేట్లు వాడకం చాలా వరకు తగ్గిపోతుంది. గ్రామంలో ప్లాస్టిక్ నిషేధించాలి అనే ఉద్దేశంతో సర్పంచ్ కొంచెమంతులు సూర్యబాబు గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇదిగో అందరూ కూడా స్టీల్ ప్లేట్లో భోజనం చేస్తున్నామండి, చాలా సంతోషం. మరి ఇటువంటి ఆలోచన వచ్చిన సర్పంచ్ కొంచెమంతులు సూర్యబాబు గారిని ఖచ్చితంగా అభినందించాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వందలు వేల కొద్ది ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నాం. మనం ప్లాస్టిక్ ప్లేట్ని తిని మనం బయటపడేస్తాం. ఈ పాడేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది. ఈ ప్లాస్టిక్ అంతా కూడా భూమిలో కలడానికి చాలా సమయం తీసుకుంటుంది. అదేవిధంగా వేడివేడి ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్ ప్లేట్లో మనం వేసుకున్నప్పుడు అవి మనకి కరిగిపోయి శరీరంలో కలిసిపోయి క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ గారు స్టీల్ ప్లేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ ఆలోచన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 4.5 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా జీవనవరంలో పనిచేస్తూ ఉన్నాను. అయితే మన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కానీ ఏదైనా పరిశుభ్రాల గురించి కానీ వెళ్ళడం, ఏదో 4 చేయడం, ఫోటోలు తీయించుకోవడం, అప్లోడ్ చేయడం కింద జరుగుతూ వచ్చింది. ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోనూ కూడా అలా జరుగుతుంది. కానీ దాని ఇది కాదు లైన్ అని చెప్పేసి నేను నిర్మూలించగలము అని పంచాయతీ నుంచే మనం ఒక 2-3 వేల ప్లేట్లు ఎన్ని అవసరం అయితే అన్నీ పంచాయతీ నుంచి ఒక ఎస్టిమేషన్, ఒక ఫంక్షన్ ఏదైనా అవుతున్నప్పుడు వాళ్ళు ఎస్టిమేషన్ ఎంతమంది అయితే ఎస్టిమేషన్ చేస్తున్నారో అన్ని ప్లేట్లు మనం పంచాయతీ నుంచి వాళ్ళకి పంపిస్తామండి. అది యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ మన వెహికల్లోనే పంచాయతీ ట్రాక్టర్లోనే పంచాయతీ తీసుకొచ్చేస్తాము. మేమే అక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ ప్యాకింగ్ కొత్త న్యూ ప్లేట్లో మనం ప్యాకింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లకి ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాము. అంటే ఫంక్షన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఇది డిజైన్ చేస్తాము. అలాగే ఈ ప్లాస్టిక్ నిర్మూలించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి. ఇది ఎవరికి నష్టము కాదు, గ్రామస్తులందరికీ కూడా ఉపయోగము. ఇది ప్లాస్టిక్ ప్లేట్ని వదిలేసి మన స్టీల్ ప్లేట్లో భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరి ఈ ఆలోచనని అందరూ కూడా స్వీకరించి ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా పంచాయతీ దగ్గరికి వచ్చి మాకు కూడా ఇన్వైట్ చేసి ఈ ప్లేట్లను తీసుకెళ్ళి వినియోగించుకుంటారని మరి చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏ ఒక్క డ్రైన్ అయినా కూడా వెళ్ళి స్టక్ అయిపోవడం, ప్లాస్టిక్ డబ్బాలతో కానీ ఈ ప్లేట్లతో కానీ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు. ముఖ్యంగా ఏంటంటే వాటర్ ప్యాకెట్ తయారు చేసేటప్పుడు లోపల ఏ బ్యాక్టీరియా ఉందో ఎవరికి తెలియదు. వాటర్ వెళ్ళిపోద్ది, ఎక్కడికక్కడ ప్యాకింగ్ మనం సీల్ చేసేస్తారు. అయ్యే ప్యాకింగ్ బస్సాలతో వచ్చేసి మన అది నోరుతోనే కొరుకుని వాటర్ తాగడం అనేది అది చాలా ప్రమాదకరం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో మాస్టర్ గారు చెప్పారు క్యాన్సర్ వ్యాధికి కారణం ప్లాస్టిక్ అని చెప్పేసి. మరి ఇటువంటి మనం చేయడం వల్లనే మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మనం అందరి మాత్రంగా సంపాదించుకుంటూ ఉంటాం, వెనక్కి ఏదో పిల్లలకి ఏదో చేద్దాం అనుకుంటాం. ఏదన్నా రోగం వచ్చినప్పుడు నిజంగా ఆ డబ్బులన్నీ మళ్ళీ అటుకెళ్ళి హాస్పిటల్కి పోయడం జరుగుతుంది. తద్వారా ఎంతోమంది నష్టపోయి వీధులు పడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటువంటివన్నీ అడిగట్టాలంటే మనం ఇలా స్పీచ్లు ఇవ్వడమే కాదు, అందులో కూడా మనం చేసి చూపించాలి అనేది ఈ కాన్సెప్ట్ అండి. కంపల్సరీగా నెక్స్ట్ 1 ఇయర్లోనే జీవనవరాన్ని ప్లాస్టిక్ నిర్మూలన చేసి మరి స్మార్ట్ విలేజ్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది.
మరి స్మార్ట్ విలేజ్కి ఇంకా 1% కూడా మేము ముందుకెళ్ళలేదని నాకు అనిపిస్తుంది. ఇంకా చేయాలి, మనం చేసి స్మార్ట్ విలేజ్ లాగా స్మార్ట్ విలేజ్ జీవనం అని చెప్పేసి మనం తీర్చిదిద్దాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరూ వాడేలా చేస్తారని మీ అందరికీ కూడా మరి అడుగుతున్నాను, వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.